హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. అదేవిధంగా రెగ్యులర్గా మన ఛానల్లో ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, అదేవిధంగా సోషియాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి సంబంధించినటువంటి అక్షరం educations.com వెబ్సైట్లో కూడా ఫ్రీగా టెస్ట్లు అనేవి అందించడం జరుగుతుంది. ఆ లింక్ సంబంధించి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. 4597 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజు ఏది? ఆన్సర్ బి 1953 అక్టోబర్ 1వ తేదీ. నెక్స్ట్, 4597 ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని ఏది? ఆన్సర్ బి కర్నూలు. నెక్స్ట్, తొలి భాషా ప్రాయుక్త రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం ఏది? ఆన్సర్ సి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, బౌద్ధ సాహిత్యంలో ఆంధ్ర రాష్ట్రమును ఏ పేరుతో పేర్కొన్నారు? ఆన్సర్ బి అందరట్ట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ డి 2013 డిసెంబర్ 3వ తేదీ. నెక్స్ట్, తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన తేదీ ఏది? ఆన్సర్ బి 2014 ఫిబ్రవరి 18వ తేదీ. నెక్స్ట్, తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన తేదీ ఏది? ఆన్సర్ సి 2014 ఫిబ్రవరి 20వ తేదీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను రాష్ట్రపతి ఆమోదించిన రోజు? ఆన్సర్ బి మార్చి 1వ తేదీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఏ భాగంలో ఉంది? ఆన్సర్ బి ఆగ్నేయముగా ఉన్నది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వైశాల్యం పరంగా భారతదేశంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ సి 8వ స్థానంలో ఉంది. నెక్స్ట్, మొత్తం దేశ భూభాగంలో ఎంత శాతం భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించింది? ఆన్సర్ సి 4.86%. నెక్స్ట్, దేశంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి గోవా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడిన తెలంగాణ వైశాల్యంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ బి 13వ స్థానంలో ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పున గల సరిహద్దు ప్రాంతం ఏది? ఆన్సర్ సి బంగాళాఖాతం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణం గల సరిహద్దు ప్రాంతం ఇది? ఆన్సర్ ఏ తమిళనాడు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరం గల సరిహద్దు ప్రాంతం ఏది? ఆన్సర్ సి తెలంగాణ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరం గల సరిహద్దు ప్రాంతం ఏది? ఆన్సర్ డి పైవన్నీ. 1 ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పడమర గల సరిహద్దు ప్రాంతం ఏది? ఆన్సర్ బి కర్ణాటక. నెక్స్ట్, ఒడిశా రాష్ట్రంలో సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? ఆన్సర్ ఏ శ్రీకాకుళం. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? ఆన్సర్ బి కృష్ణా జిల్లా. నెక్స్ట్, కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? ఆన్సర్ ఏ అనంతపురం. నెక్స్ట్, తమిళనాడు రాష్ట్రంతో సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? ఆన్సర్ సి చిత్తూరు. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దుగా గల ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? ఆన్సర్ డి తూర్పు గోదావరి. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ తెలంగాణ మరియు ఒడిశా రాష్ట్రాలతో సరిహద్దుగా గల ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? ఆన్సర్ డి తూర్పు గోదావరి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం విడిపోవడం వల్ల ఏ రాష్ట్రంతో సరిహద్దును ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది? ఆన్సర్ ఏ మహారాష్ట్ర. నెక్స్ట్, పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రంతో సరిహద్దును కోల్పోయింది? ఆన్సర్ బి ఒడిశా రాష్ట్రంతో. నెక్స్ట్, భూ పరివేష్టిత జిల్లాగా ఏ జిల్లాను పేర్కొంటారు? ఆన్సర్ డి కడప జిల్లా. నెక్స్ట్, తమిళనాడుతో
పొడవైన సరిహద్దు ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ సి చిత్తూరు. నెక్స్ట్. తమిళనాడుతో అత్యల్ప సరిహద్దు ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ ఏ నెల్లూరు జిల్లా. నెక్స్ట్. కర్ణాటకతో పొడవైన సరిహద్దు ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ బి అనంతపురం జిల్లా. నెక్స్ట్. కర్ణాటకతో అత్యల్ప సరిహద్దు ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ సి కర్నూలు. నెక్స్ట్. ఇతర జిల్లాలతో అత్యధికంగా సరిహద్దులు గల జిల్లా ఏది? ఆన్సర్ డి కడప జిల్లా. నెక్స్ట్. కడప జిల్లా ఎన్ని జిల్లాలతో సరిహద్దులు పంచుకుంటుంది? ఆన్సర్ డి 5 జిల్లాలతో సరిహద్దులు పంచుకుంటుంది. నెక్స్ట్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఖమ్మంలోని ముంపునకు గురయ్యే ఎన్ని మండలాలను ఏపీలో కలిపారు? ఆన్సర్ డి 7 మండలాలను ఏపీలో కలిపారు. నెక్స్ట్. దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఆన్సర్ సి కోస్తా ఆంధ్ర. నెక్స్ట్. భారతదేశంలో రెండవ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్. భారతదేశంలో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ గుజరాత్. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? ఆన్సర్ బి 972 కిలోమీటర్లు. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ కలిగిన జిల్లాలు ఎన్ని? ఆన్సర్ డి 9 జిల్లాలు. నెక్స్ట్. పొడవైన తీరరేఖ కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ బి శ్రీకాకుళం. నెక్స్ట్. అత్యల్ప తీరరేఖ కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ ఏ పశ్చిమ గోదావరి. నెక్స్ట్. దేశ జనాభాలో ఎంత శాతాన్ని ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది? ఆన్సర్ బి 4.1%. నెక్స్ట్. జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏది? ఆన్సర్ బి తూర్పు గోదావరి జిల్లా. నెక్స్ట్. అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ డి విజయనగరం జిల్లా. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలు ఎంత శాతంగా ఉన్నారు? ఆన్సర్ బి 17.08%. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ తెగలు ఎంత శాతంగా ఉన్నారు? ఆన్సర్ ఏ 5.53%. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల జనాభా ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు? ఆన్సర్ ఏ పశ్చిమ గోదావరి జిల్లా. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల జనాభా ఏ జిల్లాలో తక్కువగా ఉన్నారు? ఆన్సర్ డి విజయనగరం జిల్లా. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక ముద్ర ఏది? ఆన్సర్ బి పూర్ణ కుంభం. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక భాష ఏది? ఆన్సర్ డి ఏ మరియు బి. చూడండి ఫ్రెండ్స్, తెలుగు, ఉర్దూ ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషకు సంబంధించినవి. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో రెగ్యులర్స్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిట్స్కి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఫ్రీగా టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. అవి మండే నుంచి అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. అదేవిధంగా ఈ యొక్క టెస్ట్లు మీరు రాసుకోవటం వల్ల మీకు మెమొరీ పవర్ అనేది పెరుగుతుంది. దానికి సంబంధించి టెస్ట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయని మీకు వాటిపై పూర్తి అవగాహన అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.